హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఎల్ఐసిలో ఉన్న మెయిన్ ప్లాన్ కేటగిరీస్ గురించి సింపుల్గా చూద్దాం. చాలామందికి ఎల్ఐసి అంటే ఒక పాలసీ అని అనిపిస్తుంది, కానీ నిజంగా ఎల్ఐసిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. ఈ వీడియోలో మనం ఎల్ఐసిలో ఉన్న 5 మెయిన్ ప్లాన్ కేటగిరీస్ గురించి క్లియర్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ కేటగిరీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ప్యూర్ లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్. ఈ ప్లాన్లో ప్రీమియం తక్కువ ఉంటుంది, కానీ లైఫ్ కవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఎల్ఐసి టెక్ టర్మ్ లాంటి ప్లాన్ ఉంటుంది. ఈ ప్లాన్లో మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదు, కానీ పాలసీ పీరియడ్లో ఏమైనా జరిగితే ఫ్యామిలీకి లార్జ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ వస్తుంది. కాబట్టి ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ కేటగిరీ చైల్డ్ ప్లాన్స్. ఈ ప్లాన్స్ మెయిన్లీ చిల్డ్రన్ ఫ్యూచర్ అండ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ కోసం డిజైన్ చేశారు. ఎగ్జాంపుల్కి ఎల్ఐసి జీవన్ తరుణ్. ఈ ప్లాన్స్లో చైల్డ్ ఎడ్యుకేషన్ స్టేజెస్లో మనీ బ్యాక్ బెనిఫిట్స్ వస్తాయి, అలాగే లైఫ్ కవర్ కూడా ఉంటుంది. కాబట్టి పేరెంట్స్కి చైల్డ్ ఫ్యూచర్ సెక్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. థర్డ్ కేటగిరీ పెన్షన్ ప్లాన్స్. ఈ ప్లాన్స్ రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ కోసం యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్కి ఎల్ఐసి సరల్ పెన్షన్. రిటైర్మెంట్ తర్వాత మంత్లీ ఆర్ ఇయర్లీగా పెన్షన్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఓల్డ్ ఏజ్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం పెన్షన్ ప్లాన్స్ చాలా యూస్ఫుల్. ఫోర్త్ కేటగిరీ సేవింగ్స్ ప్లాన్స్. ఈ ప్లాన్స్లో సేవింగ్స్ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ రెండు ఉంటాయి. ఎగ్జాంపుల్కి జీవన్ లాభ్. పాలసీ పీరియడ్ కంప్లీట్ అయ్యాక మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. కాబట్టి ఫ్యూచర్ సేవింగ్స్ కోసం చాలామంది ఈ ప్లాన్స్ చూస్ చేస్తారు. ఫిఫ్త్ కేటగిరీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఆర్ యులిప్ ప్లాన్స్. ఈ ప్లాన్స్లో మనీ మార్కెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఎల్ఐసి సిప్. లాంగ్ టర్మ్లో హయ్యర్ రిటర్న్స్ ఆపర్చునిటీ ఉంటుంది, అలాగే ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇది ఎల్ఐసిలో ఉన్న 5 మెయిన్ ప్లాన్ కేటగిరీస్. మీ ఫైనాన్షియల్ గోల్స్ బట్టి కరెక్ట్ ప్లాన్ చూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు ఎల్ఐసి పాలసీస్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్సూరెన్స్ నాలెడ్జ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.